ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిన్నటి నుండి ఆ వీడియోలు చూసి మదనపల్లి ఏదైతే 7 ఇయర్స్ పాప ఉందో ఆ పాప పేరు కూడా నేను తీయదలుచుకోలేదు. ఆ పాపని అతి కిరాతకంగా ఈ కులవర్ధన్ అనే ఒక కీచకుడు అని చెప్పాలనో, ఎట్లా మాట్లాడాలనో, వాడిని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అఘాయిత్యం రేప్ చేసి డ్రమ్ములో వేసి చంపేసిండు. అండ్ ఆ వీడియోలు కూడా చాలామంది ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా కనీసం ఒక ఎడిట్ చేయకుండా వీడియోలు పోస్ట్ చేస్తారు. ఆ వీడియోస్ ఏం నేను పోస్ట్ చేయను. ఇట్లాంటి వాళ్ళకి మనం ఎట్లాంటి శిక్ష చేసినా దారుణమే. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు ఈయన ఈయన ఏదైతే నిన్న పోలీసు వాళ్ళు ఏమని నిర్ధారించారంటే చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు, ఎవరైతే ఈ రేప్ చేసిండో వాడు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఫస్ట్ అయితే నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకా యాక్చువల్గా ఏమైందంటే మొన్న మండే రోజు ఈవినింగ్ ఈ పాప 7 ఇయర్స్ ఓల్డ్ పాప ఈ శివరాత్రి వల్ల నెక్స్ట్ డే హాలిడే ఇచ్చారు స్కూల్స్కి హాలిడే ఇచ్చేసరికి వాళ్ళ మమ్మీ డాడీ నార్మల్ పనులకు పోయేసరికి వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు ఇంట్లోనే ఉన్నాడు అనమాట. ఇంట్లోనే ఉంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి 4 గంటలకి ఏ పాప ఉందా, ఏం చేస్తుంది అంటే ఆడుకొని ఉంటుందిలే, ఫ్రెండ్స్తో ఆడుకొని ఉంటుంది అని అంట. ఎందుకంటే ఊర్లల్లో మనకు తెలుసు కదా, మదనపల్లి కానీ లేకపోతే ఏ ఊర్లన్నా కానీ పిల్లలు బయట ఆడుకుంటుంటారు. 7 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ కొంచెం తెలిసి ఉంటుంది, ఇంటి బయటనే ఆడుకుంటుంటారు. ఇంకోటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన ఎట్లుంటాయి, వదిలేస్తారు, అట్నే ఆడుకొని ఉంటుంది అనుకున్నారు. అండ్ చూస్తుంటే పాప ఎంతకు వస్తలేదు. రాకపోయేసరికి ఇంకా వెతకడం అనేది స్టార్ట్ చేస్తే అసలు ఇక్కడ కనిపిస్తలేదు. ఇంకా వాళ్ళకి సీన్ అర్థమైపోయింది. బేసికల్గా ఏదో అయ్యింది సంథింగ్ అని సీన్ అర్థమైపోయింది. పోలీస్ కేసు పెట్టిర్రు, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ పెట్టిర్రు, అసలు ఎక్కడ లేదు. పోలీస్ కేసు పెట్టేసరికి నైట్ 10 o'clockకి పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడ చుట్టుపక్కల మొత్తం చూసి కులవర్ధన్ అనే ఒక ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ నేర చరిత్ర ఉందంట. కానీ ఏంటంటే డోర్ కొడితే డోర్ తీయలేడంట. అప్పటికే పడుకొని ఉన్నాడు మనోడు తాగేసి. సరేలే మనోడు ఇన్నే ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళకి కూడా డౌట్ రాకుండా సరేలే ఇక తాగేసి ఉన్నాడు మనోడు పడుకొని ఉన్నాడులే, డోర్ కొడితే తీస్తలేడు అని చెప్పి కిటికీల నుంచి చూసి వెళ్ళిపోయారు. ఇంకా చాలా చూసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ తాతకు సడన్గా గుర్తుకొచ్చిందంట. లాస్ట్కి వీడే తీసుకుపోయిండు అనేసరికి చూస్తే ఆ అమ్మాయి చాక్లెట్ లాష చూపి వెళ్ళి అత్యాచారం చేసి 7 ఇయర్స్ అమ్మాయిని ఏం మాట్లాడాలనో, వీళ్ళ మైండ్ ఎట్లా రన్ అవుతుందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. చంపేసిండు అతి దారుణంగా. అమ్మాయికి బట్టలు కూడా లేవు, డ్రమ్ములో ఎక్కడికక్కడ ఇరిచేసి నెత్తి తలకాయ అందులో పెట్టి చంపేసిండు. ఇట్లాంటి వాళ్ళకి ఈ జువైనల్ ఈ కోర్ట్స్, జిల్లా కోర్ట్స్, లేకపోతే స్టేట్ కోర్ట్స్, సెంట్రల్, ఇవన్నీ కోర్టులు ఇప్పుడు చూస్తే కోర్టులు ఎంత అంటే అసలు ఎప్పుడు వస్తుందో జస్టిస్ తెలుస్తలేదు. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే దారుణం. ఇంకా ఎందుకురా నాయన, మీరు ఎవరినైనా అడిగి ఇవ్వండి భయ్, మిడిల్ క్లాస్ వాళ్ళని, వద్దు భయ్ ఆ కేసులు ఆ కొట్లాటలు వద్దు మాకు, ఎందుకంటే వాళ్ళు తిప్పి పెడతారు, న్యాయం జరగదు అంటారు. అందుకే ఈ కోర్టులు కేసుల దగ్గర కూరు. కానీ నిన్న వీళ్ళు ఫ్యామిలీస్ మొత్తం అక్కడ మదనపల్లిలో రోడ్డు పైనకి వచ్చి ధర్నా చేసేసరికి నిన్న ఆ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి ఈరోజు పొద్దున ఏం చేస్తున్నారంటే మనోడు ఏదైతే మేము తీసుకొని వెళ్తున్నామో అందులోకి వెళ్ళి తప్పించుకొని చెరువులో పడి చచ్చిపోయిండు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే సరే చనిపోయిండు, ఇక్కడ వాళ్ళు ఏంటంటే కనీసం ఆయన చనిపోయినాడు వాడేనా కాదా అని చెప్పి ఇంతవరకు కూడా ఫ్యామిలీకి చూపించట్లేదంట. పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయాను. పోలీసు అయితే ఇంత దారుణంగా ఏం చెప్పారంటే ఇట్లా చనిపోయిండు, ఆత్మహత్య చేసుకుంటూ అని చెప్పి పోలీసు వాళ్ళు అంటారు. ఇక్కడ సరే ఓకే చనిపోయిండు, వాళ్ళకి జస్టిస్ జరిగింది అనుకుందాం. ఫస్ట్ థింగ్ ఇట్లాంటి వాళ్ళని అసలు ఎట్లా ఐడెంటిఫై చేయాలనో అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఎన్నిసార్లు వాడి మీద ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వేరే అమ్మాయిలతో ఇట్నే మిస్బిహేవ్ చేస్తే పోలీసు వాళ్ళు తీసుకోలేరంట యాక్షన్. అంటే ఫస్ట్ ప్లేస్లో తీసుకోవడానికి రాదా? ఇప్పుడు చూడు ఇంకోటి నెక్స్ట్ థింగ్, అంత నెగ్లిజెన్సా ఒకటి తప్పించుకునే అంత. అంటే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు గీప్లోకి వెళ్ళి తప్పించుకున్నావు అంటే ఎంత నెగ్లిజెన్సు. ఓకే పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసిర్రు అని చెప్దాం, ఎన్కౌంటర్ చేసినా అని చెప్తే నెక్స్ట్ టైం అట్లాంటివి చేయడానికి భయపడతారు కదా. లేదు తప్పించుకొని చచ్చిపోయిండు అంటే వాని భయంతో చచ్చిపోయిండు అనుకుంటారు ఇక్కడ. కానీ ఇక్కడ చూడు ఇది ఎట్లా అంటే మిస్టరీలానే ఉంది. ఇంకా ఇక్కడ ఎవరికి బాధ అంటే తల్లిదండ్రులకు బాధ. వాళ్ళ మదరు తినక చక్కరికి పడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోయి వేసి ఆమెకు మళ్ళీ ఆమెకు ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఎంత బాధ అవుతుందంటే ఆ వీడియోలు చూస్తుంటే. ఇక్కడ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు జస్టిసు ఎవరికి వస్తుంది అనేది అర్థం కావట్లేదు.
ఈ ప్రపంచం. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇట్లాంటివి విని 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 ఈ చెవులు ఇంకా అలవాటైపోతున్నాయి మన జీవితాలకి. అండ్ ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం మీరు తొందరగా ఐడెంటిఫై చేయండి. ఇట్లాంటి టాక్సిక్ పీపుల్ని ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. నేను అదొక్కటి మాట మాత్రం చెప్తాను, అట్లుండండి ఇట్లుండండి అని చెప్పాను. జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నాకు కూడా పాప ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.